ఈ మార్పు రైట్ అవుతుంది. వాళ్ళు సరిగా చెప్పకపోతే ఈ మార్పే నష్టం అవుతుంది. రైట్ సార్. ఒకవైపు షర్మిల, మరోవైపు మరో చెల్లి సునీత కూడా నిన్న ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు సార్. హంతకులు పాలకులుగా ఉండకూడదు, ప్రజా తీర్పుతోనే తనకు న్యాయం జరుగుతుంది, వివేకా హంతకుల్ని జగన్ రక్షిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అనే సునీతారెడ్డి ఇచ్చిన పిలుపు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారబోతోందా? ఫలితాలపై సునీత మాటల ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకానందరెడ్డి హత్య అనే అంశంపైనే ఓటు వేస్తే అవుతుంది. మీరు చెప్పండి, వివేకానందరెడ్డి హత్య పైన అంశంపైనే ఓటు వేస్తారా? అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అసలు పులివెందులో కూడా ఓటేస్తారనేది క్వశ్చన్. ఆ తండ్రిని కోల్పోయిన బిడ్డ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఏమి నేనేం తప్పు పట్టాను. కానీ ఇప్పటిదాకా సునీతకు అన్యాయం జరిగింది. 5 ఏళ్ళైనా ఈ కేసు ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత అన్నయ్య కూడా, సొంత పెద్దనాన్న కొడుకైనా కూడా ఈ కేసును తనకు న్యాయం చేయడం లేదు అని సునీత ఆవేదన జనరల్ సానుభూతి కూడా ఇచ్చింది. సో ఆమె ఆ ఢిల్లీ దాకా వెళ్ళి సిబిఐ దాకా వెళ్ళింది. ఆమె పైన ఆమె తండ్రికి న్యాయం గురించి కొట్లాడుతుంటే ఆమెపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటిదాకా సునీత వివేకానందరెడ్డి కూతురు ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఆమె స్టేట్మెంట్లన్నీ కన్ఫైన్డ్ టు ద కేస్. తన తండ్రి హత్య, ఆ హత్య కేసులో నిందితులు, ఆ నిందితులను పట్టుకోవాలి, తండ్రికి న్యాయం జరగాలి, తమ కుటుంబానికి న్యాయం జరగాలి. సో ఈ వరకు మాత్రమే ఆమె పర్సనల్ పోరాటం నడుపుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంకో అడుగు ముందుకేసి పొలిటికల్ స్టేట్మెంట్ మొదటిసారి ఇచ్చింది నాకు తెలిసినంతవరకు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయనను కూడా విచారించాలి, ఎందుకంటే తనను కూడా విచారించినప్పుడు జగన్ను కూడా విచారించాలి. సో తాను మొదలు జగన్ దగ్గరికే, అన్న దగ్గరికే వెళ్ళాను న్యాయం చేయమని. కానీ అన్న చెప్పింది చూసి ఆశ్చర్యపోయాను అంటూ ఆమె మొదటి నుంచి తన ఆవేదనను ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో పెట్టింది. పొలిటికల్ కాంటెక్స్ట్లో పెట్టకూడదా? ఆమె అన్నట్లు ఎన్నికల్లో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని కూడా చెప్పారు. అంటే బహుశా ఎన్నికల క్షేత్రంలో కూడా ఆమె దిగే అవకాశం కూడా కొట్టిపారేయడం. సో పొలిటికల్ కాంటెక్స్టులో ఆమె దిగడం వల్ల ఎందుకు దిగాల్సి వచ్చింది? 2 కారణాలు దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకటి, ఆమెకున్న రాజకీయ అభిప్రాయాల వల్ల దిగచ్చు, లేదు తన తండ్రి హత్యకు న్యాయమైన చూపలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కనుక ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కూడా పొలిటికల్గా ఎదుర్కొంటేనే న్యాయం జరుగుతుంది అనే భావనకు కూడా సునీత రావచ్చు. కారణం ఏదైనా ఆమె పొలిటికల్గా మొదటిసారి స్పందించింది. ఈ స్పందన డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఎంబరాస్మెంట్ పెంచుతుంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల దూరమైంది, ఇప్పుడు సునీత కూడా బహిరంగంగా వస్తే వ్యక్తిగతంగా ఎంబరాస్మెంట్ అయితే అనివార్యం. అది దానికి ఎవరు ఆపుకోలేరు. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ అనుమానాలు పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికీ ఆ హత్య జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనే కంక్లూజను సునీత కూడా చెప్పడం లేదు. ఆమె కూడా చెప్తున్నది ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపైన ఆమె బహిరంగంగా ఆరోపణ చేస్తోంది. వాళ్ళను జగన్ కాపాడుతున్నాడు అనేది ఆమె ఆరోపణ. అందువల్ల ఈ అంశం పైన అభిప్రాయం వేరు, ఈ అంశం ఆధారంగా ఎన్నికల ఓటు వేయడం వేరు. ఇప్పుడు క్యాపిటల్ రాజధాని అమరావతి ఉంది. మీరు అడగండి, అమరావతి రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అని అడిగితే మీకు అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతంలో 70-80% అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటారు. కానీ అమరావతిని రాజధాని కాకుండా చేశాడు కనుకనే మీరు జగన్ వ్యతిరేకంగా ఓటేస్తారా? మరి 70-80% ఓటేయాలి కదా. అంటే కారణం ఏంటంటే ఒక అంశము భావించడం వేరు, ఆ అంశంపైన అభిప్రాయం వేరు, ఆ అంశం ఆధారంగా ఎన్నికల్లో ఓటు వేయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. అంశంగా అభిమానం ఉండడం వేరు, అంశం పైన ఒక వైఖరి ఉండడం వేరు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, వ్యవహార సరళిని తప్పని భావించేవారు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఇదే అంశం ఆధారంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారా? ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య అనేది ఆ కుటుంబము, ఆయనతో సంబంధం ఉన్న రాజకీయ వర్గాల వరకు ఇష్యూ.
సాధారణ ప్రజలకు రాష్ట్రం అంతటా అదే ప్రధాన అంశంగా ఉంటుందా అనే యాంగిల్ ఆధారంగా ఓటింగ్లు పడతాయి. అందువల్ల ఓటింగ్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతుంది. పొలిటికల్గా ఇంపాక్ట్ ఉంటుందా అనేది డౌట్ఫుల్లే. బట్ స్టిల్ అది సునీత రైజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ రావాలి. మరీ ముఖ్యంగా 5 ఏళ్ళకి ఈ కేసు ఎందుకు తేలడం లేదు. నిన్న సజ్జల రియాక్ట్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు అని. ఎందుకంటే 5-6 రోజుల్లో తేల్చే నిర్ధారణ రావచ్చు అని సునీత అన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదని సజ్జల అనే ముందు 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందో అడగాలి కదా. సో హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి అడగకుండా సునీత చంద్రబాబు నాయుడు అడగాలి అంటే ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కదా. సో అందువల్ల ఈ కేసులో న్యాయము జరగాలి అనే అంశం పక్కకు పెట్టి సునీత పైన ఎదురుదాడి చేస్తున్నారు. సో ఆమె పైన అనుమానాలు ఉన్నాయి, ఆమె అల్లుని పైన అవే ఉంటే దాన్ని తేల్చండి. ఇప్పుడు సజ్జల కూడా రైజ్ చేశాడు ఆమె పైన అనుమానాలు ఉన్నాయని. అనుమానాలు మరి అదే తేల్చండి. అలా ఆమె దోష అయితే ఆమె భర్త దోష అనుకోండి, వాళ్ళనే శిక్షించండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు అవినాష్ రెడ్డినే శిక్షించండి అని మనలాంటి వాళ్ళు అనడం లేదు కదా. ఎవరు కారణం మీద వాళ్ళని శిక్షించండి. అవినాష్ రెడ్డా, భాస్కర్ రెడ్డా, లేదా సునీతనేనా, సునీత హస్బెండా, ఎవరైతే వాళ్ళని శిక్షించండి. కానీ ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తే ప్రయోజనం లేదు. అందులో అధికారం ఉన్నవారు 5 ఏళ్ళైనా ఒక మర్డర్ కేసు, అది కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయ్, ఏ రకంగా మరి ఎందుకు పరిష్కారం అవుతుంది? దీనికైతే ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. అసెంబ్లీ